మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ తెలంగాణ రాష్ట్రం రాజన్న జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 162 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్కు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకుంది. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేతుండై రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలిసి నిత్యం పూజలు అందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలువబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో చెప్పబడింది. పశ్చిమ చాళుక్యులు నిర్మించి చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. భక్తులు చేసే రకరకాల పూజల్లో ప్రముఖమైంది కోడెమొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. ఈశ్వరుడి అనుగ్రహానికి ఘోర తపస్సు చేసిన ధర్మదేవత ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ పరమశివుడి వాహనమై పూజలందుకోవాలని కోరిక కోరిందట. ఆయన అనుగ్రహంతో నందీశ్వరుడుగా, వృషభ వాహనంగా, కోడెమొక్కుగా పూజలందుకుంటుంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులు కోరిన కోరిక తీరితే కోడెమొక్కు చెల్లిస్తామని మొక్కుకుంటారు. కొడుకునిస్తువి మాకు కోడ కట్టితిమి నీకు అని ఇక్కడ చుట్టుపక్కల స్థానికులు కానీ, వచ్చే భక్తులు కానీ పాడుకుంటారు. సంతానం లేని వారికి ఈ మొక్కుతో తప్పక సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే వివాహం కాని వారు కూడా కోడెమొక్కు మొక్కుకొని వివాహం అయిన తర్వాత ఆ మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ.